నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర వండర్స్. ఎట్లున్నారు? ముందుగాల మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే దీనికంటే ముందు వీడియో మీషో ప్రోడక్ట్స్ది వరలక్ష్మి వ్రతం కోసం అని రివ్యూ ఇచ్చిన కదా, గా వీడియోను మస్తు మంది చూసిరు, లైక్స్ అండ్ కామెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి. ఆ వీడియో మస్తు మందికి యూజ్ అయింది అనుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పటికీ ఇట్లనే నాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటానా. ఇప్పటి నుంచి ఇంకా మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తా. మీరైతే మన ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుడైతే అస్సలు మర్చిపోవద్దు. ఇక అసలైన ముచ్చట ఏంటంటే, మనం ఏ పూజలు వ్రతాలు చేసుకోవాలన్నా ముందుగాల ఇల్లు మొత్తం అంటే ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్నిటినీ మంచిగా క్లీన్ చేసుకోవాలి. మనం ఇంట్లో అమ్మవారిని పెడతామంటే, లేదంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి రావాలంటే మనం ఆ ప్లేస్ను ఎట్లుంచాలి, ఎంత క్లీన్గా, ఎంత నీట్గా, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అమ్మవారు మన ఇంటికి వస్తారు. లక్ష్మీదేవి అమ్మవారు ఉండే ప్లేస్ అంటే దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ప్రశాంతంగా మన ఇల్లు ఎంత కళగా ఉంటే అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు చెప్పు. సరే, నేనైతే వ్రతం కోసం నా పనులు స్టార్ట్ చేసిన, కానీ వీడియోనే లేట్గా స్టార్ట్ చేసిన. ఈ రూమ్ మొత్తం అంతా క్లీన్ అయిపోయాక వీడియో రికార్డ్ స్టార్ట్ చేసిన. పైన ఉన్న బాక్సులు మొత్తం తీసి క్లీన్ చేసి మళ్ళీ బాక్సులను కూడా తడి క్లాత్తో దూడ్చి పెట్టినాం. ఈ రూమ్ అంతా క్లీన్ అయిపోయింది, కానీ సెల్ఫ్లు ఉన్నాయి. సరే, ఫస్ట్ అయితే పైన ఇల్లంతా క్లీన్ అయిపోయాక అన్ని రూమ్ల సెల్ఫ్లు క్లీన్ చేద్దాం. నేను ఈ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందటనే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. ఈ పనంతా ఎట్లా అవుతుందో అని మస్తు టెన్షన్ అయింది. దీనికి తోడు ఇంకా మా పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళు, వాళ్ళని పట్టుకొని ఒక్కదాన్ని క్లీనింగ్ ఎట్లా అవుతుంది అనుకున్నా. కానీ మా తమ్ముడు మస్తు అంటే మస్తు హెల్ప్ చేసిండు నాకు. ఇక్కడ క్లీన్ చేసేది మా తమ్ముడే, వాళ్ళు లేకపోతే ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరిని పట్టుకోవడానికి ఒక మనిషి ఉండాలి, చిన్నోళ్ళు కాబట్టి. మేమేం చేసినామంటే, తమ్ముడు నేను మేమిద్దరం క్లీన్ చేస్తా అంటే మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరిని చూసుకున్నాడు. నెక్స్ట్ ఈ రూమ్ లో కూడా పైన బాక్స్లన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టినాం. తర్వాత ఇక్కడ పైన ఎంత దులిపినా సరిగా పోతలేదని ఇట్లా చిన్న ఫ్యాన్ పెట్టి క్లీన్ చేసినాం. మంచిగా పోయింది. ఐడియా మనదే. ఎట్లున్నది? అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది. మా ఆయన పిల్లల్ని పడుకోబెట్టి మేము ఇంత కష్టపడతామని చూసి ఇది కొనుక్కొచ్చిండు బూజు దులిపేది. దీంతోనే ఇంకొంచెం ఈజీ అయింది మా పని. కిచెన్ విండోస్ దగ్గర కూడా మంచిగా క్లీన్ అయిపోయింది. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ కూడా క్లీన్ చేసినాము. పిల్లలు పడుకున్నారని మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేస్తాండి. ఇంకా గ్యాస్ దగ్గర కర్రీస్ వండినప్పుడు, కుక్కర్స్ ఇట్లా పెట్టినప్పుడు పైన ఆయిల్ మరకలు పడ్డాయి, అదే క్లీన్ చేస్తాడు మా ఆయన. ఇంకో పక్క తమ్ముడు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాడు. మా ఆయన పాపం బాగానే కష్టపడతాడు. ఇటు ఫ్రిడ్జ్ అటు మా ఆయన చేసేది రెండు క్లీన్ అయిపోయినాయి ఒకటేసారి. ఇక్కడ నేనేం చేస్తలేను అనుకోకుర్రి, వీడియో తీయలేకపోయినాం అంతే. ఇదంతా క్లీన్ చేసుడు ఒక ఎత్తు, మా ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుడు ఒక ఎత్తు. ఆయన మా ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసి వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ వచ్చి మాకు హెల్ప్ చేస్తాడు చూడు. ఇక్కడ మెచ్చుకోవాలబ్బా మా ఆయనను. అట్లనే తమ్ముడు ఫ్యాన్ క్లీన్ చేస్తా అంటే నేను స్విచ్ బోర్డులు అన్ని క్లీన్ చేసుకొచ్చిన. తర్వాత మంచి క్లాత్ తీసుకొని డోర్లు దర్వాజాలు క్లీన్ చేసిన. వీడియోలో చూడడానికి ఎంత ఈజీగా ఉంటది కానీ చేయడానికి ఎంత టైం పట్టింది. ఇది అయిపోయినాక తర్వాత ఫ్రంట్ డోరు దర్వాజా కూడా క్లీన్ చేసిన. ఇక సెల్ఫ్లు ఇడిచిపెడితే పైన ఇల్లంతా పైన సామాన్ అంతా క్లీన్ అయిపోయింది. ఆ డస్ట్ అంతా ఎట్లా పడి ఉండేనో చూసిర్రు కదా. నేను అదంతా ఊడిస్తే మా ఆయన ఇక్కడ మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఇనుకుంటా క్లీన్ చేస్తారు వీళ్ళు. అమ్మయ్య, డే 1 సక్సెస్ఫుల్గా అయిపోయింది. డే 2 స్టార్టెడ్. ఈ సెల్ఫ్లు ఉన్నాయి అన్ని తీసి మళ్ళీ కొత్త పేపర్స్ వేసి అక్కడికి రాని అన్ని పడేసి అక్కడికి వచ్చేటి అన్నీ నీట్గా సర్దుకున్నా. తర్వాత కిచెన్లో సెల్ఫ్లలో ఉన్నాయి అన్నీ కూడా క్లీన్ చేసి తీసి కొత్త పేపర్స్ వేసినాం. ఇగో ఇక్కడికి వెళ్ళి తీసినవి అన్నీ తోమి కడిగి మళ్ళీ క్లాత్తో దుడిచిత్తా అంటే మా తమ్ముడు నీట్గా సెల్ఫ్లలో సర్దిండు. అదే టైంలో మా పిల్లలకు కూడా కొంచెం మంచిగా లేకుండే, అందుకే ఇద్దరు పిల్లల్ని మా ఆయన చూసుకున్నాడు. ప్లస్ ఆ క్లీన్ చేసే 4 days కూడా ఆఫ్టర్నూన్ వంట నేను చేయలేదు, ఆయనే చేసిండు. మేము క్లీనింగ్ బిజీలు ఉంటే. థ్యాంక్ యూ. ఏందో అప్పుడప్పుడు మా ఆయన అట్లా పొగడాలనిపిస్తుంది. ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది తోముడు. ఒకటే తోముడు, ఎన్నిసార్లు పడ్డాయో తోమిడి. మనం ఈ స్టీల్ బాక్స్లలో అన్ని స్టోర్ చేసుకుంటాం కదా, అవి వేరే తోమిన వాటికి షిఫ్ట్ చేసుకుంటా ఇవన్నీ క్లీన్ చేసిన. ఇక్కడ చూసిరా, సెల్ఫ్లన్నీ గిన్నెలన్నీ మంచిగా క్లీన్ అయిపోయినాయి. అప్పుడే అయిపోయింది అనుకోకుర్రి, ఇంకా చాలా ఉన్నది చేసేది. ఇవన్నీ తీసి ఎక్కడ సెట్ చేయాలి. ఇగో ఇన్ని సంచులని పడేసే చెత్త ఈ బాలామృతం ప్యాకెట్లు ఎప్పటియో, అందుకే ఆవులకు పెడదామని పక్కకు పెట్టినాం. మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీగా ఉన్నాయి నేను దోమడానికి. చూసిరా, మీరు కళ్ళు మూసి తెరిచే లోపల దోమెత్తాయి ఇవన్నీ. చెప్పినా కదా కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుందని. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ క్లీనింగ్ అంతా అయిపోతే. అన్నీ దోమేసినా కదా,
నీట్గా ఊడ్చి కిచెన్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాక్స్లలో పోసుకున్నా. తర్వాత గ్యాస్ దగ్గర టైల్స్, ఇంకా కిటికీ దగ్గర ఆయిల్ మరకలు, కర్రీ మరకలు, ఇంకేదైనా ఉంటే అంతా కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసిన. ఇక్కడ ఉన్న సామాన్ అంతా తీసి కింద పెట్టి మొత్తం కడిగేసిన. ఎట్లున్నది కొత్త దాని లెక్క మెరిసిపోతలేదు. హెల్త్ ఇష్యూతోని ఈ పని అంతా ఒకటేసారి అయ్యేసరికి చాలా కష్టమైంది. కానీ నేనైతే మస్తు ఇష్టంతో చేసుకున్నా ఈ పని అంతా. ఇవి ఇంకో బ్యాచ్ ఉన్నాయి లేని ప్లాస్టిక్ గిన్నెలు, బాటిల్స్ అన్నీ కడిగేసిన. అన్నీ క్లీన్ చేసినాక గిది క్లీన్ చేయకుంటే ఎట్లుల్లా గదేనుల్లా బాత్రూమ్ డోరు ప్లస్ బాత్రూమ్ 2 అయిపోయినాయి. ఇక్కడితోని డే 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 3 మళ్ళీ పొద్దుగాలనే లేచి వేడి నీళ్ళు పెట్టి అందులో సర్ఫ్ వేసి చెద్దర్లు, బొంతలు, కర్టెన్లు, మ్యాట్లు, బొమ్మలు, టవల్స్ అన్నీ నానబెట్టి 1 గంట సేపు ఉంచి పిండేసినాం. బట్టలు కూడా రోజు కొన్ని విండేసుకున్నా. ఈ రోజుతోని అన్నీ అయిపోయినాయి. మొత్తానికి అన్ని విండుడు అయిపోయినాయి. మంచిగా జాడిచ్చి ఎండేసినాం. లక్కీగా ఆ ఒక్క రోజే వర్షం పడలే. ఈవినింగ్ వరకు అన్ని ఎండినాయి మంచిగా. తర్వాత ఇంకా కొన్ని డ్రెస్సులు మిగిలితే అక్కడనే విండేసిన అవి కూడా. ఇక్కడితోని డే 3 కంప్లీట్ అయిపోయింది. డే 4 స్టార్టెడ్. నెక్స్ట్ స్టార్ట్ చేసిన ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మా పిల్లలు ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా గింత మంచిగా క్లీన్ చేస్తాను కదా, ఎట్లా ఉంచుతారో చూడాలి మరి. మా వాళ్ళు ఇద్దరు ఎట్లా అంటే ఆ బిడ్డనేమో సెల్ఫ్లు అన్నీ తీసి చదువుతుంది, ఆ పేపర్లు అన్నీ చింపేస్తుంది, గిన్నెలు అన్నీ తీసి కింద పడేస్తుంది. ఇక మా కొడుకేమో ఏమన్నా అంటే 2 నిమిషాలకు ఒకసారి వచ్చి ఫ్రిడ్జ్ తెరుతాడు. ఏమున్నాయా ఏం తిందామా అని ఊరికే వాడు వచ్చి ఫ్రిడ్జ్ చూసుకుంటాడు. ఇట్లా ఉంటుంది అన్నట్టు మా వాళ్ళతో. టైం ఎంత అవుతుందో చూసిరా, నైట్ 11 అవుతుంది. ఆ టైంకి నేను గ్యాస్ క్లీన్ చేస్తాను. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దుగాల ఈజీగా ఉంటుంది కదా, మంచిగా డైరెక్ట్గా వంట చేసుకోవచ్చు ఏ పని లేకుండా. ఆ గిన్నెలు చూస్తానే ఇంకా నన్ను ఎప్పుడు తోముతుందో అని అవన్నీ తోమేసి అనుకున్నా. డే 5 స్టార్టెడ్. నెక్స్ట్ డే పొద్దుగాల ఇల్లు మొత్తం క్లీన్ అయింది కదా, అందుకే ఇల్లు మళ్ళొక్కసారి మొత్తం తుడిచి పెడితే అయిపోతుందని ఆ పని కూడా చేసుకున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టెప్స్ క్లీనింగ్ మర్చిపోతే ఎట్లుల్లా, అది కూడా క్లీన్ చేసుకున్నా. మొత్తానికి నా ఇల్లు అమ్మవారి రాక కోసం రెడీ అయిపోయింది. మీరు గిట్లనే చేసిర్రా? చేసి నాకు కామెంట్ చేయిర్రి. నేను నెక్స్ట్ వీడియోలో వ్రతం ఎట్లా చేసుకున్నా కూడా అప్లోడ్ చేస్తా. అట్లనే లైక్ చేయిర్రి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. తెలుసు కదా, ఇక మన ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుడైతే మీరు అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.